హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టులోకి ఇవాళ రాబోతున్నారు హైదరాబాద్లో. సో మరి 6 ఏళ్ల తర్వాత రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? మరి ఇప్పుడు సిబిఐ కోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా శిక్ష విధించే అవకాశం ఉందా? సో ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఇవాళ కోర్టులో? ఈరోజు జగన్ నాంపల్లిలో ఉండే సిబిఐ కోర్టుకి ఇందాక హాజరయ్యాడు. సో తాడేపల్లి నుంచి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి నాంపల్లికి వెళ్ళి దాని తర్వాత లోటస్ పాండ్ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బెంగళూరుకి 3:40 కల్లాగా బెంగళూరు చేరుకునేది. దట్ ఈస్ హిస్ ప్రోగ్రామ్. అయితే ఇప్పుడు జగన్ హాజరవ్వడం ఎందుకు న్యూస్ అయిందంటే గత 6 ఏళ్లుగా జగన్ సిబిఐ కోర్టుకి హాజరవ్వలేదు. 2020 జనవరి 10న ఆయన లాస్ట్ హాజరయ్యాడు. సో దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్లలో జగన్ హాజరవ్వకపోవడానికి ప్రధాన కారణం అయితే ఆయన అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుందని ఆయన ఎక్స్క్యూజ్ తెచ్చుకోగలిగాడు, మినహాయింపు తెచ్చుకోగలిగాడు. దాని తర్వాత కూడా రకరకాల కారణాలతో అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే విపరీతమైన వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేయడం, దాని ద్వారా లేట్ అవ్వడం, మళ్ళీ జడ్జిలు మారడం, అలాగా గత 13 ఏళ్ళుగా బెయిల్ మీద ఉంటూ జగన్ ఈ కేసుల నుంచి తప్పించుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు సిబిఐ సీరియస్గా తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది. అంటే ఈ డిశ్చార్జ్ పిటిషన్ మీద డైలీ బేస్లో విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా జగన్ హాజరు కావాలని సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. దానికి జగన్ మినహాయింపు కోరుతూ నేను వస్తే సెక్యూరిటీ ఇష్యూ, నాకు Z+ సెక్యూరిటీ ఉంది, సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది, అసౌకర్యం అవుతుంది, నేను వీడియో కాన్ఫరెన్స్లో దీంట్లో అటెండ్ అవుతాను అనేది ఆయన చెప్పాడు. కానీ సిబిఐ ఒప్పుకోలేదు. సిబిఐ ఒప్పుకున్నప్పుడు మళ్ళీ జగన్ తన పిటిషన్ విత్డ్రా చేసుకొని నేను అటెండ్ అవుతాను అని చెప్పింది. ఈ లోపల సిబిఐ కోర్టు 21 లోపల అటెండ్ అవ్వమని చెప్పింది, అంటే రేపటి లోపల. కానీ ఒకరోజు ముందుగానే జగన్ హాజరవడానికి డిసైడ్ అయ్యి ఈరోజు 11:30కి కోర్టులో హాజరవుతున్నాడు. అయితే మనకి ఈ కేసు అనేది ఇండియాలోనే ఒక విచిత్రమైన కేసుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 13 ఏళ్ళుగా సిబిఐ అండ్ ఈడీ ఈ 2 సంస్థలు పనిచేస్తున్నప్పుడు బెయిల్ మీద ఉన్న ఏకైక ఎక్స్-సీఎంగా ఈయన్ని చెప్పుకోవచ్చు. సో మనకి కేసు హిస్టరీ చూస్తే 2011లో అప్పుడు శంకర్రావు కోర్టులో పిటిషన్ వేశాడు, జగన్ అక్రమాస్తులు సంపాదించుకున్నాడని. అంటే 2004, 2009 మధ్య వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కొంతమందికి, కొంత పారిశ్రామికవేత్తలకు మేళ్ళు చేశాడు. అంటే మేళ్ళు అంటే ల్యాండ్ అలాట్మెంట్ చేసి ఉండొచ్చు, లేదా మైనింగ్ లీజెస్ ఇచ్చాడు, లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చాడు, SEZ అప్రూవల్స్ ఇచ్చాడు. ఇలాంటివి మేలు గవర్నమెంట్ తన సీఎంగా తన అధికారాన్ని ఉపయోగించుకొని మేలు చేస్తే వాళ్ళకు క్విడ్ ప్రోకోగా, వాళ్ళు దానికి బదులుగా లంచాలు డబ్బుల్లో ఇవ్వకుండా జగన్ కంపెనీలు, జగతి పబ్లికేషన్ కావచ్చు, లేకపోతే భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇలాంటి కంపెనీల్లో వాళ్ళు ధారాళంగా పెట్టుబడులు పెట్టారు. ఇది కేసు బేసిక్గా. దీన్నే డిస్ప్రపోర్షనేట్ అసెట్ కేసు అంటారు, తెలుగులో అక్రమాస్తుల కేసులు అంటారు. సో దీని మీద 2011లో ఈ శంకర్రావు వేసిన పిటిషన్ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది. 2012లో సిబిఐ 11 ఛార్జ్షీట్లను వేసింది. A1గా జగన్ పెట్టింది, ఇంకా చాలామంది ఉన్నారు. ఆ తర్వాత మే 27, 2012లో జగన్ని సిబిఐ అరెస్ట్ చేసింది. దాదాపు 16 నెలలు ఉండి 2013 సెప్టెంబర్లో ఆయన కండిషన్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో ఇది అందరికి తెలిసిన చరిత్రే. సో ఓవరాల్గా సిబిఐ ఒక 11 ఛార్జ్షీట్లు వేసింది. ఈడీ కూడా ఒక 9 అంటారు, 8 అంటారు, కరెక్ట్గా తెలియదు. మొత్తానికి ఒక 2 కలిసి ఒక 20 ఛార్జ్షీట్లు అయితే ఉన్నాయి. అంటే మొత్తం గ్రూప్ చేసుకున్నప్పుడు 11 గ్రూప్స్ ఆఫ్ కేసెస్ ఇతని మీద ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసులలో ఈడీ కూడా ఇతని ఆస్తులన్నీ కూడా ఫ్రీజ్ చేసింది. లేటెస్ట్గా కూడా అడిషనల్ అసెట్స్ పేరుతో ఏప్రిల్ 2025లో 27.5 కోట్ల
27,50,00,000ని సీజ్ చేసింది, ఫ్రీజ్ చేసింది. సో దీంట్లో 900 మంది విట్నెస్లు ఉన్నారు, వేలాది పేజీల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ కేసు అసలు ఎప్పటికైనా తేలుతుందా అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. అంటే జగన్ బెయిల్ రద్దు అయితే మళ్ళీ జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, అదొక పాజిబిలిటీ. రెండో పాజిబిలిటీ ఏంటంటే దీంట్లో కన్విక్షన్ పడ్డాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, రాజకీయాలు ఇవాళ ఎలా ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలంటే బీజేపీ వచ్చినాక ఏం చేస్తుందంటే తన మిత్రుల మీద కావచ్చు లేకపోతే ప్రత్యర్థుల మీద కావచ్చు కేసులు పెట్టి, ముఖ్యంగా ఈడీని సిబిఐని పురుగొల్పి కేసులు పెట్టి వాళ్ళని తన కంట్రోల్లో ఉంచుకోవడం, కొంతమంది తన మాట వినని వాళ్ళని జైలుకి పంపించడం అన్న ఒక మోడస్ ఆపరెండి జరుగుతుంది. సో ఈ మోడస్ ఆపరెండి ప్రకారం జగన్ మిత్రుడిగానే ఉంటున్నాడు బీజేపీకి. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ మిత్రుడిగా ఉంటున్నాడు. బీజేపీ కూడా జగన్ పట్ల సాఫ్ట్ కార్నరే చూపిస్తుంది ఇప్పటి వరకు కూడా. అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినా జగన్ బీజేపీని ఒక మాట అనట్లేదు. నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి బీజేపీని కూడా జగన్ విమర్శించాలి, కానీ అతను ఓన్లీ చంద్రబాబును లేదా ఎప్పుడైనా రేర్గా పవన్ కళ్యాణ్ విమర్శిస్తుండే తప్ప మోడీని కానీ ఎవరిని విమర్శించట్లేదు. మోడీ కూడా ఆ మధ్య కర్నూలు వచ్చినప్పుడు కానీ మొన్న పుట్టపర్తి వచ్చినప్పుడు ఎక్కడా కూడా జగన్కి యాంటీగా ఒక మాట మాట్లాడట్లేదు. అట్లాగే మోడీకి అవసరమైనప్పుడంతా అడిగినా అడగకపోయినా జగన్ అక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మద్దతు ప్రకటిస్తున్నాడు. సో ఇలాగా ఒక రకంగా జగన్ని ఇప్పటివరకు మోడీ కాపాడుతున్నాడు అన్న విషయం అందరికి కూడా అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే చంద్రబాబుకి జగన్ జైలుకి పోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే నెక్స్ట్ 2029 నాటికి ఎలక్షన్ ముందుగానే లోకేష్ని సీఎంగా డిక్లేర్ చేసి ఆ ప్లేస్లో నుంచి ఎన్నికలకు వెళ్ళాలని, నెక్స్ట్ సీఎంగా లోకేష్ని ఎస్టాబ్లిష్ చేయాలనేది చంద్రబాబు ముందున్న లక్ష్యం కావచ్చు, ప్లాన్ కావచ్చు. దానికి జగన్ జైలుకి వెళ్ళడం అవసరం. ఎందుకంటే జగన్ కానీ స్ట్రాంగ్గా ఉంటే ఎప్పుడైనా కూడా ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్స్ అనేది జనంలో ఉంటుంది. సో దానికి స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అందుకని జగన్ జైలుకి కానీ వీళ్ళ కన్విక్షన్ కానీ పడగలిగితే గ్రౌండ్ క్లియర్ అయిపోతుంది, వైసీపీ అనేది వీకెన్ అయిపోతుంది. జగన్ లేకపోతే వైసీపీ నడిపేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ రకమైన ప్లాన్ అయితే చంద్రబాబుకు ఉంది. కానీ దీనికి మోడీ కోఆపరేట్ చేయకుండా జరగదు. గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు కూడా మోడీ నాడ్ లేకుండా జగన్ అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు, అది అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ కేసు ఎందుకు ఇంపార్టెన్స్ అంటే రోజువారీ విచారణ జరుగుతుంది కాబట్టి జగన్ మరి ఈ రోజు తర్వాత రెగ్యులర్గా అటెండ్ అవుతాడా లేకపోతే మళ్ళీ దీన్ని ఎక్స్క్యూజ్ ఏమైనా ఇస్తారా? ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంత అవసరమా, వీడియో కాన్ఫరెన్స్లో హాజరవ్వచ్చు కదా. ఇవాళ టెక్నాలజీ వచ్చినాక ఒక ఈ కైండ్ ఆఫ్ Z+ కేటగిరీ ఉన్న వాళ్ళు ప్రతిసారి కోర్టుకు అవుతుందైతే ప్రజలకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, అనేక అసౌకర్యాలు అయితే జరుగుతాయి. మరి కోర్టు సిబిఐ అయితే గట్టిగా రావాలని చెప్తుంది. రావడం వల్ల అదనంగా ఏంటి ఉపయోగం, ఆయన వీడియో దీంట్లో పార్టిసిపేట్ చేస్తే ఏంటి ప్రాబ్లము, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అంటే సిబిఐ సీరియస్గా ఉందంటే మోడీ సీరియస్గా ఉన్నట్టే. మరి సిబిఐ నిజంగానే సీరియస్గా ఉంటుందా లేకపోతే సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తుందా అనేది మనం చూడాలి. ఏదేమైనా ఇదొక సంచలనమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ రావడం వల్ల అందరిలో కూడా క్యూరియాసిటీ, ఇది ముందుకెళ్ళి జగన్ కూడా అరెస్టు దారితీస్తుందా లేకపోతే జగన్ కన్విక్షన్ త్వరగా పడి కన్విక్షన్ అవుతుందా అనేది చూడాలి. కన్విక్షన్ అయితే త్వరగా ఒకవేళ సిబిఐ కోర్టు అయినా మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇదేమీ త్వరగా తేలే వ్యవహారం కాదు. కాకపోతే కన్విక్షన్ కనబడితే జైలుకి అయితే వెళ్ళాలి, జైల్లో నుంచి మళ్ళీ ఆయన అప్పీల్ చేసుకుంటూ రావాలి. సో ఇది జరిగితే కూడా చంద్రబాబుకి ఎంతో ఇదవుతుంది. ఎందుకంటే కోర్టు ఒకసారి సిబిఐ కోర్టు చెప్పినా కూడా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవుతుంది. చూడు కోర్టే చెప్పింది తన దోషని, అక్రమాస్తులు సంపాదించుకున్నాడు అన్న నెరేటివ్ని జనంలోకి తీసుకెళ్ళడానికి తెలుగుదేశానికి మాత్రం బ్రహ్మాండంగా ఇది పనికొస్తుంది. కాకపోతే అది జరుగుతుందా లేదనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.